సో ఇక్కడ ఏంది అని అంటే మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇది 1 అవర్ అయినా కానీ, లేదు 1 డే అయినా కానీ, 1 ఇయర్ అయినా కానీ, వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ ఏంది అని అంటే వాళ్ళిద్దరు మ్యారేజ్ అయినట్లే. భార్యాభర్తల కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఓన్లీ ఫిజికల్‌గా మూవ్ అయితేనే హస్బెండ్ అండ్ వైఫ్ కాదు. ఓకే. కొన్ని సిట్యుయేషన్స్‌లో మా హస్బెండ్ ఒకటే నాకు సెక్సువల్ ఫీలింగ్స్ ఎక్కువున్నాయి అని 24 గంటలు అదే పని అన్నదాన్ని కూడా మనము ఒక గ్రౌండ్‌ని బేస్ చేసుకొని డైవర్స్ ఫైల్ చేయొచ్చు. అండ్ మా వైఫ్ గనుక నాకు దానికి ఏదైతే సెక్సువల్‌గా నాకు ఓకే చెప్పట్లేదు అన్న సిట్యుయేషన్‌లో కూడా మనం డైవర్స్ ఫైల్ చేయొచ్చు గ్రౌండ్‌గా తీసుకొని. సో ఇక్కడ రెండిటికి ఉన్నాయన్నమాట. సో ఓన్లీ ఒకదానికి లేదు. సో మనం ఏదైతే ఈ పాయింట్‌కొస్తే ఇక్కడ ఫిజికల్ ఇంటిమసీ లేదు. అండ్ అదే కాకుండా ఏదైతే వీళ్ళు స్పర్మ్ దాన్ని బేస్ చేసుకొని ఒక టెక్నాలజీని ఏదైతే మెడికల్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఒక బేబీని అనేది కనడం జరిగింది. సో ఇక్కడ ఏంది అని అంటే అది వాడి బాబా కాదా అనేది కూడా టెస్ట్ చేయాలి ఫస్ట్. ఓకే. మనం కోర్టు త్రూ అది కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఇదర్ ఆ DNA. బాబు గినక డిఎన్ఏ టెస్ట్ ప్రకారం ఆ బాబు గినక కంప్లీట్‌గా హస్బెండ్ స్పర్మ్ వల్లనే పుట్టాడు అని గనక ప్రూవ్ అయితే, అంటే డిఎన్ఏ టెస్ట్ గనక మ్యాచ్ అయింది అనుకుంటే, అంటే నేను ఓపెన్‌గా చెప్తున్నాను. బట్ డిఎన్ఏ టెస్ట్ గనక మ్యాచ్ అయింది అని అంటే కంపల్సరీ మెయింటెనెన్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏంది అని అంటే ఇక్కడ ఆమె గినక ఇదంతా ఫ్రీ ప్లాన్డ్‌గా చేసింది. అండ్ అదే కాకుండా నేను ఎన్నిసార్లు పిలిచినా కూడా కలిసి ఉండడానికి ఆమె గినక కోఆపరేట్ చేయట్లేదు అనుకున్న సిచ్యువేషన్స్‌లో కానీ, అండ్ ఈమె కనీసం బేబీని చూడడానికి కూడా ఛాన్స్ ఇవ్వని సిచ్యువేషన్స్‌లో కానీ, అండ్ అదే కాకుండా వీళ్ళ పేరెంట్స్‌తో ఉండడానికి కూడా ఛాన్స్ ఇవ్వని సిచ్యువేషన్స్‌లో కూడా మనం అవసరమైతే హైకోర్టులో మెయింటెనెన్స్‌ని కాజ్ చేయించుకోవచ్చు. బికాజ్ ఇక్కడ ఫిజికల్ ఇంటిమసీ అనేది ప్రాపర్‌గా లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్స్‌లో బేబీని కన్నావు అని అంటే ఏదైతే ఐవీఎఫ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని బేబీని కన్నారు. సో ఇక్కడ ఈయనకు కూడా టెస్ట్ చేపియాల్సి వస్తుంది. నార్మల్గా మనం టెక్నాలజీని మెడికల్ దాంట్లో ఏదైతే డివోర్స్ పిటిషన్లో ఫైల్ చేసుకున్నా కూడా, ఇన్ మెయింటెనెన్స్ ఫైల్ చేసుకున్నా కూడా మనం అప్పీల్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా దీనికి ఏదైతే మనం ఒక పిటిషన్ వేసుకొని కూడా మనం టెస్ట్ చేయించుకోవడానికి పర్మిషన్ తీసుకోవచ్చు కోర్టు త్రూ. ఓకే.